హాయ్ హలో అందరికీ నమస్కారం. మీరు చేయాల్సింది సబ్స్క్రైబ్ చేసేయండి, షేర్ చేయండి, లైక్ చేసేయండి. వీడియోకి వెళ్ళే ముందు ఈ వీడియోలో నేను తీసుకున్న సీడ్ గురించి అన్బాక్సింగ్ చేసి కాస్ట్ ఎంత ఉంది, ఎక్కడ దొరుకుతుంది, నేను ఎంత కొన్నాను అనేది బిల్లుతో సహా చూపిస్తాను. వీడియో పూర్తిగా చూస్తేనే పూర్తి సమాచారం అనేది అర్థమవుతుంది కాబట్టి వీడియో చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. అంతకుముందు ఒక వీడియో పెట్టడం జరిగింది 2 రోజుల క్రితం. అయితే చాలామంది కామెంట్ చేయడం జరిగింది ఎంత దొరుకుతుంది, ఇప్పుడు ఎంత కొనవచ్చు, ప్యాకెట్ దొరకడం లేదు, ఏ షాప్లో దొరుకుతుందని చాలామంది రైతులు అయితే చాలా రకాలుగా కామెంట్ చేయడం జరిగింది. నేను తీసుకున్న ప్యాకెట్లో మొదటిది ఓంకార్ OHC 789 చాలా బాగుంటుందని మా పక్కన రైతు వేయడం జరిగింది. సో అతను దిగుబడి 30 దాకా వచ్చింది కాబట్టి ఈ సీడ్ను ఎలాగైనా వేయాలని ఈసారి వేయడం జరుగుతుంది. మనం సీడ్ కొనే ముందు లాట్ నెంబర్ కరెక్ట్గా, డే టెస్టింగ్ కరెక్ట్గా, వ్యాలిడ్ డేట్ ఉందా అనేది మనం చెక్ చేసుకోవాలి కంపల్సరీ సీడ్ తీసుకునే ముందు. ఎందుకంటే తర్వాత పొరపాటుగా ఏదైనా జరిగినా మనం కంపెనీ వాళ్ళని అడగడానికైనా సరే బిల్లు కంపల్సరీ కావాల్సిందే. బిల్లు అనేది ఇంపార్టెంట్ అని చెప్పవచ్చు. ప్రతి ఒక్క రైతు గమనించవలసిన విషయం. ఏ సీడ్ ప్యాకెట్ తీసుకున్నా సరే బిల్ అనేది కంపల్సరీ రాయించుకొని దగ్గర పెట్టుకోవాలి. సో మీరు చూడవచ్చు, ఇవే ప్యాకెట్లు. ఓంకార్ ఎకరానికి 10 ప్యాకెట్లు సరిపోతుంది కాబట్టి నేను 10 ప్యాకెట్లు తీసుకోవడం జరిగింది. మీరు చూసినట్లయితే అన్బాక్సింగ్ చూడవచ్చు ప్యాకెట్లు కూడా. సో మీకు నచ్చినట్లయితే మీరు కూడా తీసుకోవచ్చు, లేదా మీకు నచ్చిన సీడ్ తీసుకోండి. కానీ సీడ్ తీసుకున్న తర్వాత మాత్రం బిల్లు అనేది కంపల్సరీ రాయించుకొని దగ్గర పెట్టుకుంటే భవిష్యత్తులో మనకు ఏదైనా పొరపాటు సీడ్ విషయంలో జరిగినా కూడా మనం దరఖాస్తు చేయవచ్చు షాప్ అతని మీద. ఇంకో సీడ్ ఏమిటంటే రెండో సీడ్ నేను తీసుకున్న సీడ్లో చూపిస్తాను. 22 సెమినాస్ కంపెనీ 2222 రకం. మీరు చూసినట్లయితే ప్రతి సంవత్సరం నాటుతున్న సీడ్ ఏంటంటే సెమినాస్ 2222. ఇది నాకు కొంచెం దిగుబడి బాగా వస్తుంది, పండించడం ఈజీ కనుక ఇదే సీడ్ని ఎంచుకోవడం జరుగుతుంది ప్రతి సంవత్సరం. సో అదే ఆసరిగా తీసుకొని కంపెనీ వాళ్ళు కూడా చాలామంది ఎక్కువ డిమాండ్ పెంచడం జరిగింది. 400 తీసుకున్న విత్తనాలు ఇప్పుడు 900, 800 అమ్ముతున్నారంటే బ్లాక్లో చాలా రైతులకు నష్టం అని చెప్పవచ్చు. ఎందుకంటే సన్నకారు చిన్నకారు రైతులను దృష్టిలో పెట్టుకొని ప్యాకెట్ సేల్స్ అనేది ఉండాలి. విపరీతంగా రేటు పెంచుకుంటూ పోతున్నారు 22 SSV రకం సీడ్లు అయితే. సో కంపెనీ వాళ్ళు కూడా కొంచెం ఆలోచించాలి. నేను తీసుకున్నప్పుడు 520, ఇప్పుడు 670 రూపాయలు నడుస్తుంది ఒక ప్యాకెట్ ధర వచ్చేసి. అది కూడా దొరకడం లేదండి, రైతులు గమనించగలరు. నేను మహబూబాద్ జిల్లాలో తీసుకోవడం జరిగింది. ఒక ప్యాకెట్ ధర వచ్చేసి 520కి తీసుకోవడం జరిగింది. మే నెల 15వ తారీఖు తీసుకోవడం వలన నాకు 520కి దొరికిందని చెప్పవచ్చు. ఎందుకంటే ముందుగానే బుక్ చేసుకోవడం వలన. ఇప్పుడు ఏ షాప్లో అయినా సరే చాలా డిమాండ్ అయితే పెరిగిందని చెప్పవచ్చు. విత్తనాల ధర అయితే అడ్డగోలుగా రైతులను ఎగబడుతూ తీసుకోవడం వలన ఆసరాగా తీసుకొని రేట్లు పెంచడం జరిగిందని చెప్పవచ్చు. ఎందుకంటే నార్మల్ కాస్ట్కి ఇచ్చే ప్యాకెట్లను కూడా 200 రూపాయలు దొరికే ప్యాకెట్లను కూడా 400 రూపాయలు చేయడం జరిగింది. ప్రతి ఒక్క షాప్లో ఏ షాప్లో చూసినా సరే ఇదే పరిస్థితి ఉందని చెప్పవచ్చు. రైతులు సీడ్ తీసుకున్న తర్వాత బిల్లు రాయించుకునే ముందు లాట్ నెంబర్తో సహా రాయించుకోవాలి, అప్ టు డేట్తో సహా రాయించుకోవాలి. కంపల్సరీ ప్రతి ఒక్కటి బిల్లులో ఉండాలి. కంపల్సరీ ఉంటేనే ఆ బిల్లు ఏదైనా రేపు డిఫాల్ట్ ఏదైనా జరిగినా, ఏదైనా సీడ్ నకిలీ అయినా సరే మనం అడగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి బిల్లు అనేది కంపల్సరీ రాయించుకొని తీసుకోవాలి. సో రైతులు గమనించాలి కంపల్సరీ ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఏ సీడ్ తీసుకున్నా సరే బిల్లు అనేది కంపల్సరీ రాయించుకొని దగ్గర పెట్టుకోవాలి. పంట పండేంత వరకు బిల్లు అనేది మీ చేతిలోనే ఉండాలి, మర్చిపోకూడదు ఫ్రెండ్స్. ఇది నేను తీసుకున్న సీడ్లో 3వ సీడ్ మైకో SSVని. దీని ధర వచ్చేసి 520కి నేను తీసుకోవడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి 950కి అమ్ముతున్నారు. దీన్ని పండించడం ఈజీ, పెట్టుబడి తక్కువ కాబట్టి గ్రోత్ రావడం కూడా ఈజీ. కాయ సైజ్ కూడా బాగుంటుంది, కలర్ కూడా బాగుంది.